హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. చూసారా, మన ఏజ్ బంగారం ఆడుతున్నాడు. ఇది వచ్చేసి ఏంటి మస్కెంతో పేగన్నమాట. మేము పొయ్యి దగ్గర వాడే క్లాత్ అది. వాడు ఏదో ఈ మధ్య ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా ఆడుతున్నాడు. ఇది వచ్చేసి నైట్ 10 అవుతుందండి ఇప్పుడు టైం. ఏంటంటే తేజ్ బంగారానికి జలుబు ఇంకా తగ్గలేదు. సో వాడికి ఆవిరి పడదామని చెప్పేసి, ఆవిరి కాదు, వాడిని కాపుదామని చెప్పేసి నేను ఇక్కడ పెనం స్టవ్ పైన పెడుతున్నాను అన్నమాట. ఈ క్లిప్ యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చలికాలం కదా, చాలామంది పిల్లలకి ఎక్కువ శాతం సర్ది అవుతుంది, కఫ్ ఫామ్ అవుతుంది. సో మీ దగ్గర తమలపాకులు లాంటివి అవైలబుల్ లేనప్పుడు, మీరు అవైలబుల్ ఉన్నా కూడా ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. 3-4 డేస్లో పిల్లలకి జలుబు అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇది మా మమ్మీ నాకు చెప్పింది. మహారాష్ట్రలో ఇలా చేస్తుంటారు పిల్లలకి, కానీ ఓమతో కాపుతూ ఉంటారు. చూసారా, ఇక్కడ పెనం అనేది హీట్ అవుతుందన్నమాట. ఈ పెనంతో తేజ్ బంగారాన్ని నేను కాపుతాను. ఛాతీకి, బ్యాక్కి అంతటా కాపుతాను అన్నమాట. చలో వెళ్దాం కాపడానికి తేజ్ బంగారాన్ని. ముందుగా అయితే నేను పెనం తెచ్చుకొని కాపాను. మీ దగ్గర ఓమ ఉందనుకోండి, ఓమని ఒక క్లాత్లో తీసుకొని ముడిలాగా కట్టి ఆ ఓమతోటి కాపండి. అలా కాపడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటుందండి. మళ్ళీ పిల్లలకి ఓమ స్మెల్ కూడా బాగుంటుంది. ట్రెడిషనల్గా అయితే ఓమతోటే కాపుతారు. నా దగ్గర ఓమ లేదు. ఇక్కడ నేను ఆ వేడి ఉన్న పెనం పైన ఒక క్లాత్ పెట్టి కాపుతున్నాను. యాక్చువల్లీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు శేఖర్ ఎప్పటికప్పుడు పెనం హీట్ చేసి తీసుకొస్తారనమాట. నేను 2 పెనాలు ఒకేసారి పెట్టి ఒక పెనంతో కాపి, ఒక పెనం అనేది చల్లారిలోపు ఇంకో పెనంతో కాపుతాను. మరియు తేజ్వాడి బట్టలన్నీ విప్పేసి కాపుతాను అనమాట. ఇక్కడ చలి టూ మచ్గా ఉంది కాబట్టి వాడికి డైపర్ వేసి కాపుతున్నాను. కానీ భయం వేసింది. ఏంటంటే పెనం దగ్గర ఉంటుంది, నాకు ప్రతిసారి లేచి పెనం వేడి చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఊరికే లేవడం వల్ల సరిగా కాపలేకపోతున్నాను. అందుకని చెప్పేసి కోసేపు నేను ఫస్ట్ టైం వేడి చేసిన పెనంతో కాపాను. తర్వాత ఏం చేస్తానంటే డైరెక్ట్ తేజ్ బంగారాన్ని కూడా స్టవ్ దగ్గర తీసుకెళ్ళాను అనమాట. ఇలా కాపేటప్పుడు మీరు మడిమెలు, కాలి మడిమెలు, చేతి మడిమెలు అంటే అరచేతులు, కాలి మడిమెలు, తల, ముక్కు దగ్గర, బ్యాక్ సైడ్లో మరియు ఛాతీ దగ్గర ఈ పార్ట్స్లో మెయిన్గా కాపాలి. వేడి కాపేటప్పుడు ఇంకో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వేడి అనేది మన స్కిన్ తట్టుకోగలిగిన దానికంటే కొంచెం తక్కువ ఉండాలి. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు ముందు మీ స్కిన్కి టచ్ చేసి చూడండి, తర్వాత పిల్లల స్కిన్ పైన డైరెక్ట్గా పెట్టండి. దీంతోపాటు పిల్లలకి ఇంకొక మహారాష్ట్రియన్ ఉపాయం ఏంటంటే, పిల్లలకి మీరు వెల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లిపాయలు పొట్టు తీసి ఆ మాల దండలా కట్టండి. దాంతో కూడా జలుబు, నంజు తొందరగా తగ్గుతుండండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా నేను ఒకసారి ట్రై చేశాను. మా మమ్మీ చెప్పడం వల్ల చాలా తొందరగా తగ్గింది. లేకపోతే జండు బామ్ విక్స్ ఉంటుంది కదా, తమలపాకు పైన విక్స్ మరియు పసుపు వేసి కొంచెం వేడి చేసి మాడు పైన కట్టండి, అలాగో తగ్గుతుంది. కానీ నాకు ఈ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు ఈ కాపడం చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా వాడికి తగ్గుతుంది అనమాట. ఇలా కాపి నైట్ వాడికి అత్తమ్మ విక్స్ పెట్టిందనమాట. నేనైతే కాపాను. తర్వాత నైట్ అత్తమ్మ వాడికి ఛాతీ దగ్గర, ముక్కు దగ్గర, తల దగ్గర లైట్గా విక్స్ రాసింది. చిన్నపిల్లల విక్స్ ఉంటుంది కదా, అది రాసింది. ఇది నైట్ 10 కండి. చూసారు మా తేజ్ బంగారం ఎలా ఆడుతున్నాడో. వాడికి నిద్ర అనేది రాదు, వాడు సాయంత్రం పడుకున్నాడు కాబట్టి తొందర పడుకోలేదన్నమాట. మొత్తంగా అయితే వాడిని కాపి పడుకోబెట్టడం వల్ల కొంచెం ఆరాంసే నిద్రపోయాడు. లేకపోతే నైట్ అంతా వాడికి మొస ఆరక డ్రర్ అని గురక పెట్టుకుంటూ పడుకున్నాడు అనమాట. సో ఫైనలీ తేజ్ బంగారానికి అత్తమ్మ మంచిగా విక్స్ వగేర రాసేసి బజ్జో పెట్టింది. 11:30కి అట్లా తేజ్ బంగారం నిద్రపోయాడు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇక్కడ తేజ్ బంగారం ఏడుస్తున్నాడు. అత్తమ్మ మామయ్య డబ్బులు లెక్క పెడుతున్నారు. మామయ్య చిట్టి కట్టడానికి వెళ్తున్నాడు, అండ్ కరెంట్ బిల్ కట్టడానికి వెళ్తున్నాడు. సో అత్తమ్మ డబ్బులు లెక్క పెడుతుంది అనమాట. తేజ్ బంగారం వాడికి కావాలంట డబ్బులు, అందుకే అడుగుతున్నాడు. తర్వాత ఏదో ఇక మనవాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి అత్తమ్మ 50 రూపాయల నోట్ ఇచ్చింది. కానీ నేను ఇవ్వకన్నాను. ఒక్కసారి అత్తమ్మ తేజ్కి 10 రూపాయల నోట్ ఇస్తే వాడు మంచిగా జగ్గులో నీళ్ళు నింపి అందులో నోటి నానబెట్టాడు. సో అత్తమ్మ వెళ్ళింది కరెంటు బిల్ కట్టడానికి, మా అమ్మాయి వెళ్ళారు చిట్టి కట్టడానికి. చిట్టి కట్టడానికి అత్తమ్మ వెళ్ళింది, కరెంటు బిల్ కట్టడానికి
మామయ్య వెళ్ళాడు. నెక్స్ట్ నేను చేస్తున్నాను చపాతీ. నిన్నటి చికెన్ కర్రీ కొంచెం ఉంది కాబట్టి దాంట్లో చపాతీ తిందామని చెప్పేసి ఈరోజు చపాతీ చేస్తున్నాము. ఇక్కడ తేజ్ బంగారం ఆటలు ఇలాగుంటాయన్నమాట. చలి ఎంత ఎక్కువ ఉందంటే మార్నింగ్ 8:30 అయినా కూడా మేము స్వెటర్ వేసుకునే ఉన్నాం, అంత ఎక్కువ చలి పెడుతుంది. మరియు ఈరోజు నేను వంట చాలా తొందరగా చేస్తున్నాను, ఎందుకంటే మాకు ఈరోజు వేరే వేరే ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. ట్యాప్ రాకపోవడం వల్ల మా స్నానాలు ఈరోజు లేట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు పిండి ఎప్పుడు కలిపినా కూడా, అంటే చపాతీ పిండి ఎప్పుడు కలిపినా కూడా చాలామంది షుగర్ వేస్తే తీయగలుగుతుంది అన్నారు. అస్సలు అవదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ మరియు సాల్ట్ వేసే కలపండి, చాలా 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 బాగుంటుంది టేస్ట్. చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మరియు పిండి అనేది మరీ గట్టిగా పూరీల పిండిలాగా కలుపుకోకూడదండి, కొంచెం సాఫ్ట్గా కలపాలి. నేను ఇక్కడ పిండి కలిపిన కొద్దీ మా తేజ్ బంగారం కొంచెం కొంచెం పిండి తింటున్నాడు. పిల్లలకి పిండి ఎక్కువ తిననివ్వకండి, అలా తింటే పిల్లలకి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కడుపు నొప్పి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది మాకు కామన్. నేను ఎప్పుడు చపాతీలో పిండి కలిపినా మా తేజ్ బంగారం వచ్చి దాన్ని లాగడాలు చేయడాలు చేస్తూ ఉంటాడన్నమాట. చూసారా ఎలా తీసుకొని తింటున్నాడు. ఇల్లు నీట్గా ఉంటుందండి, క్లీన్గా ఉంటుంది, ఎందుకంటే అత్తమ్మ 2-3 రోజులకు ఒకసారి ఇల్లు కడుగుతూనే ఉంటుంది. సో కింద పడింది తిన్నా ఏం కాదు. పిల్లల దగ్గర ఇది కామన్ అండి, ఎంత మనం దృష్టి పెట్టినా కూడా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా నేను పిండి నానబెట్టేశాను. పిండి నానబెట్టాక అక్కడ అంతా పిండి పడింది కదా, దాన్ని అంతటిని ఊడ్చేసాను. మీరు ఈ స్వెటర్ నాకు చూసారా, చాలాసార్లు వీడియోలో నేను వేసుకున్నాను కదా, షీ నుంచి తెప్పించానండి. దీంతో సహా ప్యాంట్ కూడా వచ్చింది. ఎంత చలి ఉన్నా ఈ స్వెటర్ చాలా వరకు ఈ చలిని ఆపుతుందన్నమాట. ఇక్కడ అత్తమ్మతోటి మాట్లాడుతూ నేను ఈ పిండిని ఊడుస్తున్నాను అన్నమాట. ఇంకా మీరు మార్నింగ్ టీలో ఏం తిన్నారు? మేము ఈరోజు నాస్టా అదే బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు, డైరెక్ట్గా చపాతీలు చేసేసుకొని నేను దొండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ సూప్ ఉంది కాబట్టి దాంట్లో చపాతీ తినొచ్చు, దొండకాయ ఫ్రై అనేది నంచుకోబెట్టుకోవచ్చు, లేదా అన్నంలోకి తినొచ్చు అని చెప్పేసి దొండకాయ పల్లె ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ తేజ్ వాడు అల్లరి బాగా చేయడం వల్ల నేను వాడిని కొప్పడితే అత్తమ్మ వాడిని తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం చేద్దాం దొండకాయ ఫ్రై. ఈ దొండకాయ ఫ్రై కోసం దొండకాయలు తీసుకున్నాను. ఇవి 1/2 కిలోలో సగం అన్నమాట. చిన్నగా కట్ చేసుకోవాలి, స్లైడ్స్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ దీంట్లో నేను వేస్తున్నాను బియ్యం పిండి. ఎందుకంటే క్రంచీనెస్ కోసం. బియ్యం పిండి వేయకపోతేనేమో మెత్తగా వస్తాయి, బియ్యం పిండి వేస్తేనేమో క్రంచీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి వెళ్తుంది కారం. మీలో ఎంతమంది దొండకాయ ఫ్రై చేస్తారు ఇలా అనేది నాకు కామెంట్స్ చెప్పండి. తర్వాత దీంట్లోకి వెళ్తుంది పసుపు. దాని నెక్స్ట్ ఇదేంటంటే దొండకాయ పకోడా టైప్ చేస్తాం అన్నమాట. కారానికి సరిపడా ఉప్పు, తర్వాత దీనిలో బియ్యం పిండి అనేది క్రిస్పీనెస్ కోసం, అలాగని చెప్పి శనగపిండి వేసుకోకండి, బియ్యం పిండితోటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని మీరు ఒక అరగంట నానబెడితే ఆటోమేటిక్గా మీకు ఏంటి దొండకాయల నుంచి మాయిశ్చర్ వస్తుంది. సో తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్. దాని నెక్స్ట్ వీటిని మంచిగా ముందుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మాయిశ్చర్ సరిపోకపోతే చాలా తక్కువ వాటర్ యాడ్ చేసేసి కలుపుకోవాలన్నమాట. పకోడీ పిండి కాదండి, చాలా తక్కువ పకోడీ పిండిలా కూడా కాదు, డ్రైగానే ఉండాలి, పొడిలానే ఉండాలి పిండి, అలా కలుపుకోవాలి. ఇక్కడ మా కారం పొడి అనేది ఎర్రగా లేకపోవడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఒక అరగంట నేను అలాగే రెస్ట్ చేస్తాను అన్నమాట. దొండకాయల నుంచి కొంచెం వాటర్ బయటికి వచ్చే వరకు అలాగే ఉంచుతాను. చూసారా, అరగంట ఆల్మోస్ట్ అయిపోయింది. దొండకాయలు చాలా బాగా నానిపోయాయి, మాయిశ్చర్ కొంచెం ఎక్కువైంది, పిండి దానికి భలేగా అంటుకుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకున్నాను. సో ఇది ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డిష్ అనేది హెల్తీ డిష్ కాదు, కానీ ఫంక్షన్స్లో మనకి పెడుతూ ఉంటారు ఈ డిష్ అనేది. ఇది శేఖర్కి చాలా ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టం. సో ఈ రోజు చేస్తున్నాను. అత్తమ్మ మామయ్యలు కూడా నా చేతి వంట తినబెట్టాలని చెప్పేసి. ఇది తిన్నాక అత్తమ్మ మామయ్య ఇద్దరు బాగుందన్నారు, కానీ కొంచెం చప్పగా అయిందన్నారు అనమాట. ఈ విధంగా నేను ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో దొండకాయ మిశ్రమాన్ని వేసాను. మ్యాక్సిమం 5 మినిట్స్లో గోల్తాయండి, అంటే డీప్ ఫ్రై అవుతాయి, మనకు తెలుస్తుంది. అది కలర్ చేంజ్ అయిపోయి చూడడానికి కూడా దగ్గరకు వస్తాయి అన్నమాట. చూసారా, పర్ఫెక్ట్గా ఇవి డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసుకోవాలి. మరియు నేను సైడ్కి పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టాను, నేను వాటిని డిష్ అవుట్ చేసుకున్నాను. తర్వాత ఇది రెండో వాయి అన్నమాట. రెండో వాయిలో నేను
ఇది ఫ్రై చేస్తున్నప్పుడు ఇవి సగం ఫ్రై అయ్యాక దీంట్లో పల్లీలు వేసాను. తర్వాత మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు బోల్డ్ అంత కరివేపాకు అంటాం మేము, కరివేపాకు వేసాను. అంతే. ఇప్పుడు ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దొండకాయ ఫ్రై అనేది చాలా 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 బాగుంటుంది. చాలా వరకు మనం ఫంక్షన్స్లో చేసినట్టుగా మనకు కుదరదు కదా. సో ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి, సేమ్ ఫంక్షన్స్లో పెట్టినట్టుగానే ఉంటుంది. ఈ విధంగా అంతా గోలిపోయాక ఒక 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై కావాలి, మరియు కరివేపాకు క్రిస్పీగా ఫ్రై కావాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారా, ఎంతో క్రిస్పీగా ఉన్న దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది దొండకాయ పల్లీల వేపుడు అన్నమాట. దొండకాయ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ డిష్ని మీరు ఇలాగే చేస్తారా అనేది నాకు కామెంట్స్ చెప్పండి. ఇక్కడ పచ్చిమిర్చి మీరు కావాలంటే పైనుంచి ఉప్పు కొంచెం వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉప్పు వేయలేదు కదా. నేను ఇక్కడ తర్వాత ఉప్పు కలిపాను. ఆ క్లిప్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారా, నా పని అంతా అయిపోయింది. దొండకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈరోజు మా పని చకచకా అయిపోయింది. యాక్చువల్లీ మాకు మొన్న ట్యాప్ వచ్చింది, నిన్న రాలేదు. ఈరోజుకి వాటర్ లేవు. రమ్య వాళ్ళు వెళ్తారని చెప్పేసి ఒకేసారి అన్ని బట్టలు ఉతికేశారు. సో వాటర్ అంతా అయిపోయాయి. ఈరోజు వాటర్ లేవు కాబట్టి ఇంతవరకు మేము ఎవరో స్నానం చేయలేదు. కానీ ట్యాప్ ఇప్పుడే వస్తుంది, స్టార్ట్ అయింది ట్యాప్ రావడం. వాటర్ వచ్చేసాయి. 9:30. నేను నైట్ స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్. నేను మార్నింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్నానాలు చేసి మేము అప్పాలు చేయడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు చకినాలు చేస్తున్నాము, అదిగో మీతో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. నిజంగా మీ పిల్లలకు జలుబు ఉంటే ఈ విధంగా నేను పెనం పైన తేజవాడి కాపినట్టు మిరుగు కాపండి, చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ పాన్ మా ఊర్లో అవైలబుల్ లేదు, పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకే పాన్ ఇంకా తెచ్చుకోలేదు. ఈవినింగ్ వరకే అవుతుందని తెప్పిస్తాను ఇది అత్తమ్మ. సో చకినాలు, కారం పూస, ఇంకేం చేస్తాను అత్తమ్మ, అవేంటి అప్పాలు, గారెలు అవన్నీ చేస్తానండి. అవన్నీ కూడా డీటెయిల్గా వీడియోస్ నేను మీతో షేర్ చేస్తాను త్వరలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సారీ అండి, బ్లాగ్ ఎండ్ చేసే టైంకి మళ్ళీ మాట్లాడుతున్నందుకు. యాక్చువల్లీ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి కామెంట్స్ అసలు చూడలేదు, కొంచెం బిజీగా ఉన్నాను అప్పాలు చేయడంలో. ఇప్పుడు కామెంట్స్ ఇస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. అందరికీ రిప్లై ఇస్తాను చెప్పి, రిప్లైస్ అంటే లైక్ కొడుతున్నాను, చదువుతున్నాను. ఆల్మోస్ట్ కామెంట్ చూసాను. అందరు చాలా బాగా 900 కామెంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి, కొంతమందికి పిల్లలకి 3-4 ఇయర్స్కి మాటలు వచ్చాయట. అక్క నా పిల్లలకి 3-4 ఇయర్స్కి మాటలు వచ్చాక, అబ్బాయిలకి లేట్గా వస్తాయక అని చెప్పారు. చాలా 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 థ్యాంక్స్ అండి. అందరు వాళ్ళ అభిప్రాయాలు నాకు చెప్పారు. ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉండాలని ఖచ్చితంగా అంటూ ఉంటారు కదా. సో మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు నాకు అత్తయ్య ఉన్నారు. అత్తయ్య తర్వాత నేను ఏదున్నా మిమ్మల్ని అడిగితే మీరు అందరు నాకు రిప్లై ఇస్తారు, చాలా ప్రేమ చూసుకుంటారు. తేజు గారిని మెయిన్గా తేజు గడిపోయిన అందరు చాలా కేర్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే అవన్నీ కామెంట్స్ అవుతున్నాను. 900 కామెంట్స్కి రిప్లై ఇవ్వడం ఈ రోజు నా వల్ల కాదు. దాదాపు అన్నింటినీ చదివి లైక్ కొడుతున్నాను. ఏ కామెంట్కైనా రిప్లై ఇస్తే నాకు అన్ని కామెంట్లకు రిప్లై ఇవ్వాలనిపిస్తుంది. అన్ని కామెంట్స్ అలా చదువుకుంటూ పోతున్నాను అనమాట. చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ మీకు నా ఫేస్ పైన తెలుస్తుంది. అంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది చెప్పినా కూడా మీరు చాలా కేర్గా నాకు ఆన్సర్ చెప్తారు. అందుకే నాకు మీరు అంటే చాలా ఇష్టం. మీరు నా సబ్స్క్రైబర్స్ అని కాదు, మీరు అందరు నా నిజంగా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అనమాట. మరియు ఈ కామెంట్స్తో పాటు ఇంకొక కామెంట్ వచ్చింది. మీరు గివ్ అవే గిఫ్ట్స్ పంపిస్తున్నారు కదా, అది మీరు ఫేక్ కాదని మీరు రుజువు చేయాలంటే, అదే మీరు ప్రూవ్ చేయాలంటే మీరు ఎవరైతే అందరు పీపుల్ ఎవరికైతే నేను పంపిస్తున్నానో వాళ్ళు రిసీవ్ చేశాక వాళ్ళ ఫోటో అనేది తీసేసి నేను యూట్యూబ్లో పెట్టాలని చెప్పారు. నేను కుర్తీస్ గిఫ్ట్గా ఇచ్చాను, మీకు గుర్తుందా? అప్పుడు జీవిత రమేష్ ఇంకా ఇద్దరు ఉదయలక్ష్మి వాళ్ళందరూ, జీవిత రమేష్ అనే అమ్మాయి నాలాగే అచ్చం ఉంది, ఇంకా నాకడ తెల్లగా సూపర్గా ఉంది, చాలా బాగుంది. తను డ్రెస్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఫోటో నాకు పంపించింది, మెయిల్కి చేసింది. తను మెయిల్ చేయగానే నేను ఇంకో ఇద్దరికి చేశాను అన్నమాట మెయిల్. మీ ఫొటోస్ షేర్ చేయండి, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతానని చెప్పేసి. అప్పుడు జీవిత రమేష్తో పాటు మిగిలిన ఇద్దరు కూడా, సారీ 5 ఇచ్చారు కదా, ఆ 5 కూడా నాకేం రిప్లై ఇచ్చారు తెలుసా? అక్క మా ఫ్యామిలీ యూట్యూబ్లో మేము కనిపించడానికి ఒప్పుకోదు అని ఇచ్చారు. ఏంటంటే అందరికీ అన్నీ ఎలా ఉండవు. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తాను, నాకంటే టాలెంట్ మీలో ఎక్కువ ఉండదు చాలా మందికి, మీరు చేయలేకపోతున్నారు. ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. మేబీ వాళ్ళ ఫ్యామిలీకి అట్లా ఇష్టం లేకపోవచ్చు కదా. ఇప్పుడు మా రిలేటివ్స్లోనే కొంతమంది యూట్యూబ్లో వాళ్ళని తీయాలంటే వద్దు అని అంటుంటారు. సో
నేను మా రిలేటివ్స్నే పెట్టను. వాళ్ళు నా సబ్స్క్రైబర్స్, వాళ్ళకి నేను గిఫ్ట్స్ పంపించాను, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ వీడియోస్ నేను యూట్యూబ్లో పెడతానా? సో అది కుదరదండి. మీరు ఫేక్ అనుకుంటే నాకు గివ్అవేలో పార్టిసిపేట్ చేయకండి. నిజంగానే అక్క పంపిస్తుంది అని అనుకుంటేనే పార్టిసిపేట్ చేయండి. నో వరీ, నేను ఎవరిని బ్రతిలాడట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అని చెప్పాను కదా. ఎందుకో దీనికి రిప్లై ఇవ్వాలనిపించింది. ఎందుకంటే నా దగ్గర 2-3 ఫొటోస్ ఉన్నాయి, నా డ్రెస్ వేసుకుని వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉండింది. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను అనుకున్నాను, కానీ వాళ్ళు వద్దన్నారు. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ అది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు కాబట్టి వాళ్ళు వద్దన్నారు. వాళ్ళే వద్దన్నాక వాళ్ళ ఫొటోస్ నేను పెడతాను, అది సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. నేను అలా పెట్టలేను. సో ఎవరి దగ్గర ఏదో నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇది నెగిటివ్ కామెంట్ నేను హైలైట్ చేయట్లేదు, రిప్లై ఇచ్చాను, చెప్పాలనిపించింది. చాలా మందికి ఇట్లా డౌట్స్ రావచ్చని చెప్పి. అయినా పిచ్చి కాకపోతే నేను అవన్నీ కొనుక్కొని 3 సెట్లు ఎందుకు కొనుక్కుంటానండి? 3 సెట్ కొనుక్కొని కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అంతా ప్యాక్ చేసాక మళ్ళీ పట్టుకొస్తాను ఇంటికి. నాకేం పని పాట లేదా నాకు? మా ఆయన టైం ఎత్తుక్కొని మరి నాతో వస్తాడు. తనని ఎంత బతిలాడితే తను ఒప్పుకుంటాడో నాకు తెలుసు. సరేలేండి, అర్ధరాత్రి ఏం మాట్లాడుతుందో చెప్పి అర్థం అనుకుంటుండొచ్చు. సో ఇది మీకు ఎందుకో చెప్పాలనిపించింది. మళ్ళీ ఒకసారి నా బంగారాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తేజు బంగారం పైన మీరు అందరు కేర్ తీసుకుంటున్నారు. తేజు బంగారాన్ని నేను ఎక్కువ మాట్లాడిస్తూ ఉండడానికి ట్రై చేస్తున్నాను. వాడు ఇప్పుడు లైట్గా వేరేగా మాట్లాడుతున్నాడు. షూర్గా వాడు తొందరగా మాట్లాడతాడు. నాకు అస్సలు టెన్షన్ లేదు, ఇప్పుడైతే అస్సలు లేదు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను వాడికి మాటలు నేర్పడానికి. దాంతోపాటు వాడు జస్ట్ 21 months. అందరూ ఏమనుకుంటారంటే వాడు హైట్ వెయిట్ ఉండడం వల్ల 3-4 ఏళ్ళోడు కావచ్చు అనుకుంటారు. కాదండి, వాడికి 21 months, 2 years కాదు. సో త్వరలో వాడికి మాటలు వస్తాయి. చాలా హ్యాపీగా పడుకుంటాను ఈరోజు నేను. ఎందుకంటే నిన్నటివరకు నాకు టెన్షన్ ఉండేది, తేజు వాడికి మాటలు వస్తలేవు, అందరు ఇలా అంటున్నారు ఏంటని. కొందరు ఎప్పుడో ఒకసారి చూస్తారు కదా, వాళ్ళందరూ వీనికి 3 ఏళ్ళు కావచ్చు అనుకుని వీడిని ఇంకా స్కూల్లో వేయలేదా అంటుంటారు అన్నమాట. వాళ్ళు అదే ఊహలో ఉండి అట్లా అంటారు. కానీ మీరు అందరు చెప్పారు కదా, ఇప్పుడు నేను హాయిగా బజ్జుంటాను, హ్యాపీగా బజ్జుంటాను. గుడ్ నైట్, టాటా. మీరు బజ్జుకోండి, బాయ్.